శుభములు ఆశీస్సులు బిడ్డలకి తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అబెండెంట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మీకు ఇటువంటి వెడ్డింగ్ డేస్ ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకునే భాగ్యము ప్రభు దయచేసి దీర్ఘాయుష్తో దీవించాలని మనసారా నేను హృదయపూర్వకంగా ఒక సేవకుడిగా లేక పాస్టర్ గారికి తండ్రిగా, పాస్టర్ గారికి మామగారిగా, సంఘ అభిమానిగా వారిని నేను బ్లెస్ చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఓకే, దేవుని వాక్యులకు మాట మనకి ఎందుకంటే సమయం అవుతుంది కనుక మరి ఈ సమయంలో 128వ కీర్తనలో రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. అదేమనగా ఒకసారి చదవమా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. ఏ త్రోవలమ్మా? ఆయన త్రోవలు. ఆయన త్రోవలంటే ఎవరి త్రోవలు? దేవుని త్రోవలు. దేవుని త్రోవలంటే ఇప్పుడు మన పరిభాషలో చెప్పాలంటే వారి సేవ, అదే వారి యొక్క త్రోవ. వారి త్రోవ వారికి అప్పగించిన బాధ్యత ఏంటంటే సేవ. కనుక ఆయన త్రోవలో నడుచుకుని వారు దేవుని యొక్క బిడ్డల్ని దేవుడు ఎప్పుడు ధన్యులుగా చేస్తాడంటే ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో, ఆయన మార్గంలో మనం అందరం కూడా విశ్వాసంగా ఉన్నాం. దేవుడు కోరేది ఒకటే, మనమందరం ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే ప్రభు మనం కోరుకున్న ప్రకారంగా మనం ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో నడవటం అంటే అర్థం ఏంటో ఒకసారి చెప్పగలరు ఎవరైనా? మీరు ఎవరైనా ఆయన మార్గంలో నడవటం అంటే వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకో. దేవుని వాక్యాన్ని చదువు ప్రార్థన చేసుకో. దేవుని చిత్తాన్ని వెరీ గుడ్. దేవుని పరిచయం అంతా బాగా అందరూ బాగా చెప్పారు. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి ఎవరిని పోలి నడుచుకున్నాడు? క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. క్రీస్తుని పోలి నడవాలి. పాస్టర్ గారు చేసేది అదే, దేవుని పోలి నడుచుకుంటారు. మరి వారి ద్వారా ఈ జీసస్ గాస్పెల్ టీం గొప్ప పరిచర్య. దీని గురించి చెప్పాలంటే ఎన్నో కానీ సమయం మరి కనుక పిల్లరా ఈ పరిచర్యలో వారు సాగిపోతున్నారు కనుక వారి ధన్యులు. ఇంకా ఏమన్నాడు ఇక్కడ? నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీకు వచ్చే నువ్వు సంపాదించుకునేది నీకు ఆశీర్వదకరంగా ఉంటారు. ఎవరో ఏదో మన చేయకలేదు, ప్రభు నిశ్చయంగా నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ చేతుల కష్టార్జితం అది కాదు, సంపాదించుకునేది నీకు కుటుంబానికి సరిపోయేలా చేస్తారంటాడు. ఇంకా నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. కనుక నీ లోబిడ్డ నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. ఇశ్రాయేలు దేశంలో ద్రాక్షవల్లి యొక్క విషయం మీకు అందరికీ తెలుసును. అక్కడ పండేటువంటి ద్రాక్ష గుర్తు ఇద్దరు మనుషులు మోసారట. అదంతా చరిత్ర, మనకి బైబిల్ చరిత్ర. ఇజ్రాయెల్ దేశంలో పండే పంట ఒక గెల, ఇద్దరు మనుషులు కర్ర దండి కట్టుకుని మధ్య దాన్ని వేలాడదీసి ఇద్దరు మోస్తారట. అంటే ఎన్ని కేజీలు బరువు ఉంటుంది ఊహించండి. అలా నీ భార్య ఎలా ఉంటుంది? ఫలించు ద్రాక్ష. ఎంత అద్భుతమైన మాట. అలాగే ఒలివ మొక్కల వలె నుందురు. ద్రాక్షవల్లి ఒలివ మొక్కల్ని పోల్చాడు. ఎన్ని చెట్లు లేవు లోకలు, ఎన్ని రకాల మామిడి చెట్టు ఉంది, పళ్ళు చెట్టు ఉంది, కొబ్బరి చెట్లను వీటితో పోల్చలేదు. కానీ దేనితో పోల్చడమా? ఒలివ మొక్క ద్రాక్ష. కనుక ద్రాక్ష మనం తీసుకున్నాం ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా. కనుక అది చాలా శ్రేష్టమైనది, అది చాలా శ్రేష్టమైనది. ఆయన రక్తానికే సాదృశ్యంగా అలాంటి దాంట్లో భార్యను పోల్చాడు. అలాగే పిల్లల్ని ఒలివ మొక్కలు అంటే అర్థం ఏంటో తెలుసా? అంజరపు చెట్టు. ఒలివ మొక్కలు అంటే అంజరపు చెట్టు యొక్క ఆకులు, దాని యొక్క ఆకులు ఇసుక యొక్క రాచపుండిని ఏం చేసే మరణకరమైనటువంటి వ్యాధిని తీసివేసి స్వస్థత కలిగజేస్తుంది. అంతటి గొప్ప చెట్టు అది ఒలివ మొక్క అంటే అంజరపు చెట్టు. కనుక రెండు చాలా శ్రేష్టమైనవి. కనుక మీ పిల్లలు ఒలివ మొక్కలని, మీ భార్య ఫలించే ద్రాక్ష ఉంటారని ప్రభు యొక్క వాక్యం చాలా తెలియజేస్తుంది. కనుక
పాస్టర్ గారు స్మైలీ ఆ రీతిగా వారు పెరిగి పెద్దవారి మరి స్మైలీ అయితే దేవుని కొరకు చెత్త మరి పారామెడికల్లో మరి ఎనస్థీసియా డాక్టర్ కోర్స్ చేస్తుంది. తర్వాత బిడ్డ మరి మంచి బాగా చదువుకుని వచ్చి ప్రజలకు మంచి సేవ చేసేటువంటి బిడ్డ అదే పోలియో మొక్క కనుక ఆ రీతిగా ప్రయోజనం కలిగిన శ్రేష్టమైనటువంటి బిడ్డగా అనేక సేవలు అందించే బిడ్డగా అటువంటి దీవించబడాలని పాస్టర్ గారు చేసే సేవ అనేక ఆత్మలను ఈ కడవరికలలో ప్రభు కొరకు అనేకులు సంపాదించే సంఘంలో చేర్చే బిడ్డలుగా వారిని ప్రభు వాడుకోవాలని కోరుతూ నా శుభవచనాలు తెలియజేస్తున్నాను. వారికి ఈ నూతన సంవత్సరపు దయా కిరీటము ప్రభు మరొక నూతన దయా కిరీటం ధరింప చేసి మరి ప్రభు ఆశీర్వదించాలని ఇటువంటి మరి సేవలో ఇంకా అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించే మరి దేవుని స్థాపకులుగా బిడ్డల్ని వాడుకోవాలని కోరుతూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు ప్రభు వారి కొరకు మరి మనందరి కొరకు దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.